ఈవిడ ప్రేమతో భర్తకి ఇంచుమించుగా శనివారం ఎప్పుడు తలంటే ఆదివారం పనికిరసమా కుంకుడికాయ పులుసుతో నెత్తి మీద నీళ్లు వేసి స్నానం చేయటం ఉంది. అభ్యంగన స్నానం ఆదివారం హాని, శనివారం మంచిది. మంగళవారము, శుక్రవారము, ఆదివారము ఈ 3 రోజులు తలంటు స్నానం నిషిద్ధం శాస్త్రంలో. తెలియదు మన వాళ్ళు ఆదివారం వస్తేనే పోసుకుంటారు. ఈ ఆదివారం సెలవు అనేది బ్రిటిష్ వాళ్ళు కల్పించిన కుట్ర. మనకి పూర్వకాలంలో శుక్రవారం సెలవు ఇచ్చేవారు. శుక్రవారం నాడు అమ్మవారిని పూజించుకోవడానికి వీలుగా, రకరకాల కార్యక్రమాలు చేయడానికి వీలుగా ఆ రోజు సెలవు ఇచ్చేవారు. క్రమక్రమంగా ఈ శుక్రవారం సెలవు మనతో పాటుగా వేరే వాడు కూడా పెట్టుకున్నారు. కానీ ఈలోపు బ్రిటిష్ వాడు వచ్చి పడ్డాడు, మొత్తం వ్యవస్థ అంతా కంపు చేసి. కానీ న్యాయానికి ఆదివారం నాడు మనం కొన్ని పవిత్ర కార్యాలు చేయాలి. అందులో చేయవలసిన వాటిలో సూర్యుడి యొక్క ఆరాధన, ఆ రోజు నవగ్రహ ఆరాధన, శాస్త్రాలు చదవడం ఆ రోజు చేయాలి. అసలు శాస్త్రం ఆదివారం చదివితే ఎక్కువ పండించి వస్తుంది. తెలిసిన ఆదివారం నాడు మొదలు పెట్టిన చదువు తిరుగు లేకుండా పెడుతుంది. అసలు చదువుకోండిరా, సంస్కృతం చదువుకోండి, వ్యాకరణం చదవండి, వేదాలు చదవండి ఆదివారం అంటే. లేదా అమావాస్య అయితే తప్ప మిగతా రోజులు ఆదివారం చాలా మంచిది. కానీ మన వాళ్ళు ఏం చేశారు, ఆదివారం వేదాలకి స్వస్తి చెప్పించేశారు ఈ గవర్నమెంట్ వాళ్ళు. ఇప్పుడు మన గవర్నమెంట్లే కదా మార్చచ్చుగా, మార్చనవట్లేదు. దానికి ఒక పెద్ద గొడవ ఉంది. మళ్ళీ మారితే బాగుండు. శుక్రవారం సెలవు వచ్చి ఆ రోజు గుళ్ళల్లోకి వెళ్ళి చదువు ఆదివారం మొదలు పెడితే ప్రజల్లో ఆరోగ్యము బాగుంటుంది, విద్య వస్తుందన్నమాట. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే శనివారం భర్తకి మానిని స్వయముగా